నమస్కారం ఏపీ న్యూస్ కి స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బిట్ 1 పరిధిలోని చెన్నాపల్లి పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష ఎంపీడీఓ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైద్యులు మరియు ఎంపీడీఓ మాట్లాడుతూ 13 సచివాలయాలలో ఆరోగ్య సురక్ష 2 విజయవంతంగా పూర్తి చేసినట్టు కోడూరు పీహెచ్డీ వైద్యులు కె నరేంద్ర మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష 2కు స్పందన లభించినట్లు తెలిపారు. కంటి వెలుగు ద్వారా చికిత్సలు అందించి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తున్నామన్నారు. వైద్య పరీక్షలు జరిగిన వారిలో ఆగాల శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిస్ట్ పి జైపాల్ రెడ్డి, జనరల్ మెడిసిన్ జె సాయి, వైష్ణవి, కంటి వైద్యులు పి గోపి, సిహెచ్ఓ ఏవి రమేష్, హెల్త్ ఎడ్యుకేటర్ అహ్మద్, సూపర్వైజర్ సిహెచ్ సంతోష్ కుమార్, ఏఎన్ఎం హైమావతి, అరుణ, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, జూనియర్ సహాయకులు రవిచంద్ర, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు కోడూరు సచివాలయం 1 పరిధిలో చన్నపల్లి గ్రామంలో ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే మన మండలంలో దాదాపు 13 సచివాలయాల పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇది ప్రజలు బాగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా బాగా చైతన్యమై ఉన్నారు. కానీ ఎందుకో ఇక్కడ ఈరోజు చూస్తే ఒక 50 మంది మాత్రం ఇప్పటి వరకు వచ్చున్నారు. ఇంకా మనకు టైం ఉంది, సాయంత్రం 5 దాకా ఉంటుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే మనకి కోడూరు పిహెచ్సి పరిధిలోని మన డాక్టర్ నరేంద్ర గారు డాక్టర్ గారు, మళ్ళీ వీళ్ళు కాకుండా 2 మన స్పెషలిస్ట్ కూడా బయట నుంచి వచ్చినారు, 3 కూడా చూస్తున్నారు. ఇదే కాకుండా మనకి కంటి వెలుగు కింద కూడా పరీక్షలు చేసే వాళ్ళకి అన్ని కూడా చేస్తూ వాళ్ళకి అవసరమైతే అద్దాలు ఇస్తున్నారు. డాక్టర్ పరీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైతే మనకి రెఫరల్ కింద మనకి నెల్లూరు కూడా జీజీఎస్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని చెప్పి అందరూ కూడా మరి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కోడూరు 1 సచివాలయం కింద ఆరోగ్య సురక్ష క్యాంప్ జరుగుతోంది. 2 స్పెషలిస్ట్ డాక్టర్లు, నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కోడూరుకి 3 డాక్టర్స్ వచ్చున్నారు. కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత అద్దాల పంపిణీ జరుగుతుంది. తర్వాత ఎవరికైతే కెటరాక్ట్ సర్జరీలు అవసరం అవుతాయో వాళ్ళందరికీ ఉచితంగా కెటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తాము. అలాగే రొటీన్గా ఎన్సిడిసిడి టెస్టింగ్లు, తర్వాత టీబీ టెస్టింగ్లు, తర్వాత గర్భవతులు, బాలింతలకి ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పటివరకు మనకి టీపీ గూడూరు మండలంలో 13 సచివాలయాల్లో ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు నెలలో మనకి కోడూరు 2 సచివాలయంలో మళ్ళీ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.